ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. ఇవాళ ఈ వీడియోలోకి వెళ్ళబోయే ముందు ఒక లైక్ చేసి వీడియో చూడటం మొదలు పెట్టండి. అలాగే కొత్తగా ఎవరైనా చూస్తే కనుక సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. యాక్చువల్గా ఇవాళ లైవ్ అప్డేట్స్ అనమాట. లైవ్ అప్డేట్స్ లైవ్లో ఏం జరిగింది, మీరు ఆల్రెడీ ప్రోమోస్ చూసే ఉంటారు కదా. ప్రోమోస్లో ఏదైతే చూపించారో సేమ్ అదే లైవ్లో జరిగింది అనమాట. అసలు ఏం జరిగింది, చీఫ్ని ఎంచుకున్నారు. కాంతారా టీంకి చీఫ్ని వాళ్ళే సెలెక్ట్ చేయాలి. అంటే ఏకాభిప్రాయం అంటే ఏం లేదు, ఎవరికి డెసిషన్ వాళ్ళు. ఇలా చాలా సీజన్స్లో జరిగింది, కానీ దీంట్లో కొంచెం డిఫరెంట్గా జరిగింది అనిపించింది నాకు. ఎందుకు డిఫరెంట్ అంటే మనకు తెలిసిందే కదా, ఏదైతే మనం అనుకుంటామో ఇలా జరగాలి, టాస్క్ ఇలా ఉండాలి అని ఏదైతే అనుకుంటామో అది జరగకపోతే అది డిఫరెంట్గానే ఉంటుంది నాకు తెలిసినంత వరకు. అలాగే అయ్యింది. ఇక్కడ ఎవరు కూడా ఒకళ్ళు కూడా అరుచుకున్నది లేదు. ఎవరికి అంటే చీఫ్ అంటే ఏంటి అని అంటే వాళ్ళకి క్యాప్టెన్ అన్నది ప్రతి సీజన్లో ఎలా అయితే ఇంపార్టెన్స్ ఎక్కువ ఇస్తారో, కానీ ఈ సీజన్లో చీఫ్కి అంత ఇంపార్టెన్స్ వీళ్ళు ఇవ్వట్లేదు, యాక్చువల్గా ఇవ్వట్లేదు. కానీ వాళ్ళు కొంతమందికి, చాలా తక్కువ మందికి చీఫ్ మీద ఒక అవగాహన అంటే ఇష్టము, నేను చీఫ్ అవ్వాలి అన్న ఆలోచన కొంతమందికే ఉంది. కానీ చాలా మందికి చీఫ్ అవ్వాలన్న ఆలోచన అసలు వాళ్ళకి లేనే లేదు. ఏముంది చీఫ్ అయితే ఏంటి, ఇప్పుడు ఏమైంది, మహా అయితే ఒక వీక్ సేవ్ చేస్తారేమో, అంటే వాళ్ళకి సేవ్ అయ్యేది కూడా వాళ్ళకి ఇంపార్టెంట్ కాదు అని అనిపించింది అనమాట వాళ్ళ మాటల్లో అయితే. ఎందుకంటే సేవే కదా, ఏముంది, ఇంకేమైనా బెనిఫిట్స్ ఉన్నాయా, ఇంకేమైనా ఉన్నాయా, ఏం లేదు కదా, ఎందుకులే, నాకు ఇంకా అంత మెచ్యూరిటీ రాలేదులే, ఇంకా నాకు అవసరమా అన్న రేంజ్లోనే ఉన్నారు. నాకు తెలిసి దీని గురించి కంపల్సరీగా ఈసారి ఖచ్చితంగా దీని గురించి మాట్లాడతారు. ఎందుకనంటే దీన్నే ఒక టాస్క్ లాగా పెట్టారు. మీరు డిఫైన్ చేసుకోమని చెప్పేసి టాస్క్ లాగా పెట్టినప్పుడు మీరు చాలా సైలెంట్గా కామ్గా నాకేం అవసరం లే, నాకేం ఇదిలే అనుకుంటా ఉంటే ఇంకా అది ఎట్లా గేమ్ అవుతుంది. ఏదైనా ఫైర్ ఉంటే దాంట్లో ఏదైనా మీరు మాట్లాడితే మీరు డిఫైన్ చేసుకుంటే దాంట్లో ఏదైనా అర్థం ఉంటుంది. అక్కడ ఏం లేదు. సుత్తి తీసుకోవడానికి మాత్రం అందరు ఎగబడి నించున్నారు, కానీ సుత్తి తీసుకెళ్ళి ఎవరికి ఇవ్వడానికి వాళ్ళ ఆలోచన ఉంది, కానీ వాళ్ళ కోసం వాళ్ళు ఆడాలన్న ఆలోచన నాకు తెలిసి అక్కడ ఉన్న వాళ్ళందరిలో కూడా సీత, అలాగే నైనిక, ప్రేరణ, ఇంకెవరు, వీళ్ళకే మ్యాక్సిమం ఉంది, ఇంకెవరికి లేదు. యాక్చువల్గా ఉన్నా కాస్త వస్తుందేమో, కానీ ఎక్కువ శాతం వీళ్ళకే ఉంది. నైనిక అయినా కానీ నేను మళ్ళీ అవ్వాలన్న ఆలోచన నైనికకు ఉంది. అలాగే సీతకి ఎప్పుడు ఫస్ట్ నుంచి ఉన్నదే. ప్రేరణకి బాగా గట్టిగా కోరుకుంది ప్రేరణ కూడా అవ్వాలి అని చెప్పేసి. ఇంకా విష్ణుప్రియ గురించి తెలిసిందే, దానికి అసలు ఇంట్రెస్టే ఉండదు దేని మీద కూడా, కాబట్టి అమ్మాయికి అంత ఇదిగా ఏమీ లేదు కూడా యాక్చువల్గా. సరే, అక్కడ అలా జరిగింది. అసలు టాస్క్ ఏంటి అనే విషయం చెప్పాలి కదా. మీకు ఆల్రెడీ పెద్ద టాస్క్ ఏం కాదు ఇది. యాక్చువల్గా బజర్ మోగింది. ఫస్ట్ స్టార్టింగ్ ఏం చేశారంటే బిగ్ బాస్, నిఖిల్ ఆల్రెడీ చీఫ్ కాబట్టి నిఖిల్కి ఆ హ్యామర్ ఏదైతే ఉందో అది ఇచ్చి దాన్ని ఒకళ్ళని ఆయనే ఇచ్చేసారు డైరెక్ట్గా. పోటీ నుంచి తొలగించాలి. పోటీ నుంచి, చీఫ్ పోటీ నుంచి తొలగించాలి. తొలగించడం ఎవరిని తొలగిస్తారంటే ఓమాదిత్య గారిని తొలగిస్తారన్నమాట. అప్పుడు ఏమవుతుంది, ఓమాదిత్య గారు అలాగే నిఖిల్ వీళ్ళిద్దరు కలిసి అక్కడ బజర్ మోగినప్పుడల్లా ఎవరు ఫస్ట్ వెళ్ళి హ్యామర్ తీసుకుంటారో ఆ హ్యామర్ తీసుకెళ్ళి వాళ్ళకి ఇష్టమైన వాళ్ళకి తీసుకెళ్ళి ఇస్తే వాళ్ళకి ఇష్టం వాళ్ళకి ఎవరైతే చీఫ్ అవ్వకూడదు అని అనుకుంటున్నారో వాళ్ళ తలను అంటే వాళ్ళ బొమ్మని ఇరగొట్టాలి. అది అర్థమైందా? వీళ్ళిద్దరిలో ఎవరికైతే హ్యామర్ వెళ్తుందో, బజర్ మోగంగా పరిగెత్తుకుంటే వెళ్ళి ఎవరైతే హ్యామర్ తీసుకుంటారో ఆ హ్యామర్ వాళ్ళు తీసుకున్న వాళ్ళు వెళ్ళి వాళ్ళకి ఇష్టమైన వాళ్ళకి తీసుకెళ్ళిస్తే వాళ్ళకి ఇష్టం లేని వాళ్ళ బొమ్మని పగలగొట్టారు. అంటే ఆ పోటీ నుంచి తొలగించేది వాళ్ళు. హ్యామర్ తీసుకెళ్ళి ఇచ్చిన వాళ్ళు ఆ బొమ్మ తొలగించాలన్నమాట. అసలు చాలా విధిగా అనిపించింది. కాకపోతే ఏంటి అని అంటే అసలు ఎవరికి ఇవ్వాలి, ఫస్ట్ వాళ్ళు ఎవరికి ఇస్తారు అన్న ఆలోచన చాలా బాగా కన్ఫ్యూజ్ అయ్యారు వాళ్ళు కూడా. అసలు ఇస్తే ఏమవుతుంది, అసలు వీళ్ళకి ఇస్తే వీళ్ళు ఎవరికి తీసుకెళ్ళి ఇస్తారు అన్న ఆలోచన చాలా డిస్కషన్ చేస్తూనే ఉన్నారు. కానీ అంత ఫైర్ అయితే ఏమీ లేదు, అక్కడ సీన్ ఏమి లేదు. నార్మల్గా వాళ్ళ పని వాళ్ళు తీసుకెళ్ళి ఇవ్వడం, వాళ్ళని తీసేయడం. ఎక్కడంటే కొద్దిగా నబీలు అలాగే సోనియా దగ్గర మళ్ళీ పడింది కాస్త. అలాగే సోనియా ఎవరు ప్రేరణ దగ్గర, అది కూడా జస్ట్ ఒక చిన్న మాట అంతే. వీళ్ళ దగ్గర పడింది, కానీ మిగతా వాళ్ళందరూ కూడా కామన్ కంపోజ్గానే అంతా చేసుకుని సైలెంట్గా స్వీకరించేసారు, ఏం పర్లేదు అన్నట్టు.
ఫస్ట్ ఆదిత్య గారిని చూసుకుంటే ఆదిత్య గారు సరే పర్లేదు పర్లేదు బ్రో ఇది అంటారు కదా, ముద్దులు పెడతారు కదా, సేమ్ అదే చెప్పారు. దాని తర్వాత ఆదిత్య గారు పృథ్వీకి ఇస్తారు. పృథ్వీకి ఎందుకు ఇస్తారన్నది నాకు అసలు అర్థం కాదు. అంటే హ్యామర్ ఫస్ట్ తీసుకున్నది ఆదిత్య గారే భజన పోగానే, కానీ అది తీసుకెళ్ళి ఎవరికి ఇస్తారు? పృథ్వీకి ఇస్తారు. నేనేమనుకున్నానంటే ఇదేంటి ఆయన అందరిని వదిలేసి పృథ్వీని తీసుకెళ్ళి ఇస్తాడు అంటే నిన్న ఆల్రెడీ ఆయన నామినేట్ చేశాడు కదా, దాన్ని ప్యాచప్ చేసుకోవడానికి మళ్ళీ తీసుకెళ్ళి ఇస్తున్నారేమో అని చెప్పేసి నేను అనుకున్నా. కానీ ఆయన ఆలోచన ఏంటి అని అంటే కాంతారా టీంకి చీఫ్ కదా కావాల్సింది, అంటే కాంతారా టీంకి ఒక బలమైన వ్యక్తి కావాలి. అది ఆ పృథ్వీ అయితే ఇంకా వీళ్ళ టీంకి బలం వస్తుంది. ఆ చీఫ్ అని కాదు అసలు, అంటే వీళ్ళు అనుకుంటున్నారు కదా చాలా స్ట్రాంగ్ దాని ఫిజికల్గా అని, అలా కావాలి అని చెప్పేసి తీసుకెళ్ళి తనకి ఇచ్చాడంట. ఆ విషయం తర్వాత ఆయన మాట్లాడుకున్నారనమాట. అనంటే బలం వస్తుంది, మనం కూడా స్ట్రాంగ్ అవుతాము, మనం కూడా ఏ గేమ్ అయినా స్ట్రాంగ్గా ఆడగలుగుతాం. పృథ్వీ ఉంటే చాలా ఇరు టీమ్స్ అదే కొనుక్కుంటున్నారు. పృథ్వీ ఎక్కడ ఉంటే అక్కడ స్ట్రాంగ్గా ఉంటుంది, ఫిజికల్గా ఆడొచ్చు అన్న ఒక ఆలోచన ఉంది కాబట్టి ఆయనకి ఆలోచించేలా ఇచ్చారు. లాస్ట్ దాకా కూడా ఆయన పృథ్వీ అవ్వాలన్న ఆలోచన మీదే ఉన్నాడు. ఎందుకు కాంతారా టీంకి చీఫ్ వస్తారని చెప్పేసి. అసలు ట్విస్ట్ దీని తర్వాత ఉంది, ఇది ఇంకా అవ్వలేదు. ఇక్కడ దాకా అయితే ప్రెసెంట్ లైవ్లో అయిపోయింది, చీఫ్ సీత అయిపోయింది. కానీ దీని తర్వాత అంటే ఏంటి, ఏ క్లాన్లో ఇప్పుడున్న క్లాన్సే వాళ్ళే ఉండరు, ఎవరికి ఇష్టమైన షఫుల్ అవుతారు. ఆ షఫుల్ ఎలా అవుతారు ఏంది అన్నది నెక్స్ట్ ప్రాసెస్ ఉందని. కానీ ఇప్పుడు బిగ్ బాస్ అయితే కంగ్రాట్స్ చెప్పేసి పంపించేసేసారు. కానీ దీని తర్వాత జరిగే ప్రాసెస్ మాత్రం కంపల్సరీగా దీంట్లో కూడా ఏదో ట్విస్ట్ మాత్రం కంపల్సరీగా ఉందని అనిపించింది నాకు. సరే అది ఏం ట్విస్ట్ అన్నది మనకు తెలియదు. మేబీ థర్డ్ ప్రోమో కనుక వేస్తే మనకు ఆ ట్విస్ట్ గురించి తెలియచ్చు, దాని గురించి కూడా మాట్లాడుకుందాం. సరే అట్లాగే ఆదిత్య గారు పృథ్వీకి ఇచ్చారు. పృథ్వీ తీసుకెళ్ళి మణికంఠని తీసేశాడు. ఫస్ట్ తీసేసింది మణికంఠనే. మణికంఠ అయితే అందరం బతుకున్నాను తీయదని ఫస్ట్ తీసేసింది మణికంఠనే. ఇప్పుడు మణికంఠని తీసేశాడు కదా, ఆ మణికంఠ కూడా మళ్ళీ వీళ్ళలో యాడ్ అవుతాడు. ఇది హ్యామర్ తీసుకోవడానికి. అంటే నిఖిల్ తీసేసిన ఆదిత్య గారు తీసుకెళ్ళి పృథ్వీకి ఇస్తే పృథ్వీ తీసేసిన మణికంఠ, అంటే ముగ్గురు కలిసి మళ్ళీ ఆడాలి. ఇప్పుడు మళ్ళీ వీళ్ళు ఎవరో ఒకళ్ళు హ్యామర్ తీసుకుంటే మళ్ళీ వాళ్ళు తీసుకెళ్ళి హ్యామర్ వేరే వాళ్ళకి ఇస్తే ఆ వేరే వాళ్ళని ఎవరి ఉండకూడదు ఈ చీఫ్ పోటీలో అని చెప్పేసి వాళ్ళని కొట్టేసి మళ్ళీ వాళ్ళు యాడ్ అవ్వచ్చు వీళ్ళకి. అలా లాస్ట్కి చాలా కష్టపడ్డారు పాపం. నిజం చెప్పాలంటే ఏం కష్టపడ్డారంటే సుత్తి తీసుకోవడానికి కష్టపడ్డారు తెలుసా మీకు. సుత్తి ఎట్లా పట్టుకోవాలి, ఎట్లా దాని అసలు నాకు అర్థం కాని విషయం, ఇప్పుడు కూడా అర్థం కాని విషయం ఏంటంటే ఇప్పుడు ఒకళ్ళు కావాలనుకుంటున్నారు, ఇంకొకళ్ళు కావాలనుకుంటున్నారు. అప్పుడు వివిధ రకాలైన వ్యక్తులు వచ్చి దాన్ని పట్టుకోవడానికి ప్రయత్నించేది. అందరు కావాలనుకుంటున్నది ఒకళ్ళనే సీతానే కావాలనే అనుకున్నారు. ఆఖరికి యష్మి కూడా సీతానే కావాలి, తన ఒక స్ట్రాంగ్ మనకి ఒక క్లాన్గా అది చీఫ్గా వస్తే బాగుంటుంది ప్రేరణ కన్నా కూడా అని తను కూడా అనుకున్నది. అంటే అందరూ ఏమనుకున్నారు, సీతకి ఇవ్వాలన్న ఆలోచనతోనే ఉన్నారు. మరి ఉన్నప్పుడు అంతమంది నించోవాల్సిన అవసరం ఏంది? అసలు ఆదిత్య గారిని చూడాల్సింది. నాకైతే పిచ్చ నవ్వు వచ్చింది. ఏదో జరిగిపోతుంది అన్నట్టు ఆయన టాస్క్ రాగానే ఇది టాస్క్, అసలు ఇది నేను ఏం ఆడుతున్నానా అన్న విషయం వాళ్ళు మర్చిపోతారు. ఇది ఒక ఆట, నేను ఆటలో మునిగిపోవాలి, తేలిపోవాలి, అది ఏం జరిగితే నాకు సంబంధం లేదు అన్నట్టు ఆడారనమాట. చాలాసేపు దాని గురించి మాట్లాడుకొని నవ్వుకున్నాం మేమైతే. ఇదేంటి అసలు ఆయన ఏం చేస్తున్నారు, ఏం బిహేవియర్, ఏమైపోతుంది. మంచిలు నబీల్ మంచిలు తీసుకురావడం నుంచి అంటే ఆయన వెనక్కి కూడా తిరగకుండా నబీల్ మంచిలు తీసుకురమ్మంటున్నారు. అక్కడ కాస్త కొద్దిగా జోవియల్గా చేసినట్టు అనిపించింది. సో మొత్తానికి కాంతారా చీఫ్ సీత అయిపోయిందనమాట. సీత చీఫ్ అయింది. ఫస్ట్ క్లాన్కి ఏమో నిఖిల్, ఇప్పుడు శక్తి క్లాన్కి, అలాగే కాంతారా క్లాన్కి చీఫ్ సీత. కానీ దీంట్లో ఉన్న క్లాన్ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో టీమ్ మెంబర్స్ వాళ్ళైతే షఫుల్డ్ అవుతారు, వాళ్ళ ఇష్టం వచ్చిన వాళ్ళ వైపు వెళ్ళొచ్చు. కానీ చాలా మార్పులు జరిగే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఇప్పుడున్న క్లాన్కి మారబోయే క్లాన్కి చాలా డిఫరెన్సెస్ ఉన్నాయి. అది ఎట్లా డిఫరెన్స్ అవుతుందో ఎట్లా ఇది అవుతుందో నాకు తెలియదు, కానీ ఇది చాలా తేడా పడేటట్టే ఉంది. దాని గురించి కూడా మాట్లాడుకుందాం. వాళ్ళు ఎవరైతే ఎంచుకుంటారో ఎవరు ఏ టీంకి వెళ్ళాలన్నది దాని గురించి కూడా వీడియో చేద్దాం, మాట్లాడుకుందాము. మీకేమనిపించింది సీత చీఫ్ అవడం వల్ల? తనైతే ఫుల్ హ్యాపీ లేండి, అసలు మామూలు హ్యాపీ కాదు. నేను ఎక్కడ టెన్షన్, పాపం లాస్ట్లో ప్రేరణ సీత ఉంటారు, వాళ్ళిద్దరు ఫుల్ టెన్షన్, అసలు మామూలు టెన్షన్ కాదు. ఎందుకు నాకు ప్రేరణ ఫస్ట్ నుంచి అనిపించలా, ఎందుకు ఈ అమ్మాయి అవ్వాలి,
ఇది ఇక్కడ మధ్యలో వచ్చిన తర్వాత ఓకే. నాకు కొంచెం ఛాన్స్ వస్తుంది. నేను అవ్వగలనన్న ఆలోచనతో అమ్మాయి బాగా బలంగా కోరుకుంది. ఏడ్చింది కూడా. అవ్వలేదు అన్న ఆలోచనతో కూడా కొద్దిగా అమ్మాయి ఎమోషనల్ అయిపోయింది. కానీ లాస్ట్ దాకా కొంచెం టెన్షన్ పడేది. గుండెల మీద చేసుకొని ఏమవుతది. కానీ ఏమైందంటే నైనికాని సీత తీసేసింది. అలా తీసేసినప్పుడు నైనిక లాస్ట్ ఏం చేస్తారు, బిగ్ బాస్ ఫస్ట్ ఏదైతే అవకాశం నిఖిల్‌కి ఇస్తారో, లాస్ట్ తీసేసిన వ్యక్తి నైనిక అయినప్పుడు నైనిక చేతికి హ్యామర్ ఇచ్చేసేసి, నువ్వు తీసుకెళ్ళి హ్యామర్ ఎవరో ఒకళ్ళ చేతికి ఇచ్చేసేసి, అంటే ఎవరి చేతికి ఇస్తే రెండో వాళ్ళు అవుట్ అయినట్టే కదా, అలా ఇచ్చేసారు. తన చేతికి పెట్టేసారు డిసిషన్. నైనిక చేతికి ఇచ్చేసారు. అది బజర్ నొక్కితే హ్యామర్ తీసుకున్నట్టు కాకుండా లాస్ట్ ఇద్దరు ఉన్నప్పుడు నైనికకి డెసిషన్ ఇచ్చేసేసారు. అప్పుడు నైనిక ఏం చేస్తుంది, ప్రేరణ ఏమనుకుంటుందంటే తన కోపం వచ్చింది కదా, సీత తనని తీసేసింది కదా, కాబట్టి సీతకి ఇవ్వదు, నాకే ఇస్తదేమో అన్న ఒక కోరిక, ఒక ఆలోచన పెట్టుకుంది. అది ఇవ్వకపోవడం వల్ల కొద్దిగా నువ్వు చీఫ్ అయితే కనుక నన్ను నీ క్లాన్‌లో తీసుకో, నాకు ఇక్కడ వాళ్ళు అసలు నాకు నచ్చలేదు అని చెప్పేసి కూడా అనిద్ది నైనిక. అందువల్ల కొద్దిగా నాకు ఇస్తదేమో అన్న ఒక కోరిక ఉంచుకుంటది. మాక్సిమం అందరికీ తెలిసిందే, అందరూ సపోర్ట్ చేశారు సీతకే ఇవ్వాలన్న ఆలోచన అందరికీ కలిగింది. సో ఇట్లా జరిగింది వాళ్ళ టాస్క్. మధ్యాహ్నం సేమ్ మొత్తం అదే జరిగింది. ఇప్పుడు నెక్స్ట్ ఏం ట్విస్ట్ ఇవ్వబోతున్నారు చూద్దాము. అలాగే ఎవరు ఏ క్లాన్‌లో వెళ్తారన్న విషయాన్ని కూడా మనం లైవ్‌లో చూసిన తర్వాత మాట్లాడుకుందాం. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. బాయ్.